హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు ఈ వీడియోలో మనం క్లాస్ నెంబర్ 20లోకి వచ్చాం. సో ఈ క్లాస్ నెంబర్ 20లో ఈ వీడియోలో మనం నెక్స్ట్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. యూలర్స్ థీరంని డిస్కస్ చేసాం. యూలర్స్ థీరం పైన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం మనం. సో అందులో వెరిఫై యూలర్స్ థీరం ఒక ప్రాబ్లం చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చేసి మనకు యూలర్స్ థీరాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రూఫ్ని చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. యూలర్స్ థీరం బేస్ చేసుకొని చూద్దాం ఏ విధంగా చేద్దామన్నది. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చిండు. ఆ ఫంక్షన్ ఏంటన్నది చూడండి. u ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ y క్యూబ్ బై x ప్లస్ y. కొంచెం టైం ఉండట్లేదండి, అందుకే వీడియో చేయట్లేదు. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోస్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. నేను టైం ఉన్నప్పుడల్లా వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇచ్చిన ఫంక్షన్ని z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైగా కన్వర్ట్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదా చెక్ చేయాలి. ఇది హోమోజీనియస్ ఫంక్షన్ అయితే మనకు ఎన్ వాల్యూ అనేది వస్తుందన్నమాట. హోమోజీనియస్ ఫంక్షన్ అయితేనే ఎన్ వాల్యూ అనేది మనకు వస్తుంది. సో ఎన్ వాల్యూ వచ్చిన తర్వాత మనకు యూలర్స్ థీరం ఏం చెప్తుంది? ఎక్స్ ఇంటూ డో జెడ్ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో జెడ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్ అనమాట. ఇది యూలర్స్ థీరం. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దీని నుంచి దీన్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, సో ఇచ్చిన ఫంక్షన్ని z ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫామ్లోకి తీసుకురావాలి. అంటే ఈ ట్యాన్ ఇన్వర్స్ని ఇక సైడ్ తీసుకొని వస్తే ఏమవుతుంది మనకు? ట్యాన్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి మనం ఇన్వర్స్ని ఎల్హెచ్ఎస్ అయితే తీసుకొని వెళ్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ని చెక్ చేయండి. సో దీన్ని z అనుకుందాం, దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుందాం. అంటే ఇప్పుడు z అంటే tan యూనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే tan యూనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ వై అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది హోమోజీనియస్ ఫంక్షన్ కాదా ఏ విధంగా చెక్ చేస్తాం? ఎక్స్ ప్లస్లో కేఎక్స్, వై ప్లస్లో కేవై సబ్స్టిట్యూట్ చేయాలి. కే అనేది మనకు కామన్ తీయడానికి వస్తే దాన్ని యూలర్స్ ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం? ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై అంటే కేఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ కేవై హోల్ క్యూబ్ బై కేఎక్స్ ప్లస్ కేవై, కేఎక్స్ ప్లస్ కేవై. ఓకే, సో న్యూమరేటర్లో మనం దీన్ని ఏం రాసుకోవచ్చు? కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే క్యూబ్ వై క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై కే కామన్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. సో పైన న్యూమరేటర్లో కే క్యూబ్ కామన్ తీస్తే మిగులుతుంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మిగులుతుంది. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై కే ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ కే, ఇందులో కే స్క్వేర్ క్యాన్సల్ చేస్తే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ఉంటుంది. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వైని మనం ఒక దగ్గర గమనించవచ్చు. అది ఇక్కడ అంటే అదే మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవైని కే స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైగా రాయగలుగుతున్నాం. సో మనకు హోమోజీనియస్ ఫంక్షన్ డెఫినేషన్లో, హోమోజీనియస్ ఫంక్షన్ కాన్సెప్ట్లో ఈ విధంగా రాయగలిగితే మనకి ఇక్కడ కే పవర్ ఏదైతే ఉందో అది మనకి ఎన్ వాల్యూ అవుతుంది. అది మనం యూలర్స్ థీరంలో ఇక్కడ యూజ్ చేసుకునే ఎన్ వాల్యూ అనమాట. సో దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్, ఈజ్ ఏ homogeneous function, is a homogeneous function of degree 2, is a homogeneous function of degree 2. Okay, degree n is equal to 2 అనమాట. సో మనం ఇక్కడ ఈ z ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ z ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి చాలా పెద్ద లెంతీగా అవుతుంది ప్రాబ్లం. సో దీనికి ఈజ్ ఈక్వల్ టు tan u కదా.
అంటే tan u అన్న ఈ ఫంక్షన్ అన్న z అన్న f of x, y అన్న ఒకటే. సో మనం f of x, ఈ రెండు ఫంక్షన్ యూజ్ చేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఇప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ని యూజ్ చేసి ఈ ఆన్సర్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఏముంది, x ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ z అంటే tan u తీసుకుందాం. ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఇది ఒక అడ్వాంటేజ్ అండి, మనకు సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. సో డో బై డో వై ఆఫ్ tan u తీసుకుందాం. ఇక్కడ u ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y, చూడండి 2z అనమాట, ఇక్కడ 2z. సో z అంటే మళ్ళీ tan u రాసుకోవచ్చు ఇక్కడ, tan u. ఇక్కడ u ఈజ్ అ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y. u అంటే మామూలు u కాదు, ఇందులో x అండ్ y ఉంటుంది అనమాట మళ్ళీ. ఓకే, సో x ఇంటూ tan uకి డిఫరెన్సియేషన్ ఏంటి, సీకెన్స్ స్క్వేర్ u అండ్ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాం కదా, ఇటు x లేదు u ఉంది. సో ఇన్నర్ డెరివేటివ్ మనకు డో u బై డో ఎక్స్ అనమాట, ప్లస్ y ఇంటూ మళ్ళీ ఇక్కడ సీకెన్స్ స్క్వేర్ u, ఇన్నర్ డెరివేటివ్ ఏమవుతుంది, డో u బై డో y అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 tan u. ఓకే, సో ఈ 2లో మనము సీకెన్స్ స్క్వేర్ యూని కామన్ తీసుకుంటే, సెక్స్ స్క్వేర్ యూని కామన్ తీసుకుంటే x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 tan u. ఓకే, 2 tan u. సో సెక్స్ స్క్వేర్ని 1 బై కాస్ స్క్వేర్ అని రాద్దాం. ఓకే, సెక్ రెసిప్రోకల్ ఆఫ్ కాస్ కదా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్. tan xని సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాస్తున్నాం. సో దీన్ని ఇక సైడ్ తీసుకొని వద్దాం. ఏమవుతుంది అప్పుడు, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్, సారీ ఇవి u అండి, సైన్ u బై కాస్ u, ఇక్కడ u కాస్ స్క్వేర్ u, ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏం మిగిలింది చూద్దాం. సో ఇక్కడ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ యూ కాస్ యూ మిగిలింది. 2 సైన్ యూ కాస్ యూ అంటే ఫార్ములా సైన్ 2u. సో దేర్ ఫోర్ మనకు ప్రూవ్ చేయమన్నది అదే కదా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2u. డో యూ బై డో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ 2u. సో ఇది మనకు లాంగ్ ఆన్సర్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, నేను వీలైనప్పుడు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. మనకు 11th నుంచి ఓయూ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని తెలిసింది. ఓయూ వాళ్ళకు 11th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకో 2 వీడియోస్ అయితే మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అవుతుంది. 2 వీడియోస్ అంటే ఇవే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తాయని చెప్పలేం. ఈ థీరం పైన, ఈ ప్రాబ్లం పైన, ఈ మెథడ్ పైననే ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంకా 2 వీడియోస్ చేస్తాను ఫస్ట్ యూనిట్ పైన. ఈ 2 వీడియోస్ ఏ విధంగా ఉంటాయంటే, ఇంకా సైన్ 2u ఉంది ప్లస్ కాట్ u అనే ఒక ప్రాబ్లం ఉంది, అదొకటి చెప్తాను. ఇంకోటి హయ్యర్ ఆర్డర్ యూలర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఒక ప్రాబ్లం ఉంది. ఓకే, హయ్యర్ ఆర్డర్ యూలర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, యూలర్స్ ఫార్ములా. ఇది మనకు హయ్యర్ ఆర్డర్ కాదు, సెకండ్ ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. అట్లాగే మనకు హయ్యర్ ఆర్డర్ పైన ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ 2నే ఉన్నాయి కదా లీనియర్, అక్కడ క్వాడ్రాటిక్ వస్తుంది అనమాట, మధ్యలో ఇంకొక టర్మ్ వస్తుంది 2xy డో యూ బై డో ఎక్స్ డో వై అనేది. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. సో హయ్యర్ ఆర్డర్ యూలర్స్ ఫార్ములా థీరం అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ప్రాబ్లం అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్గా మనం ఇక్కడ ఏ విధంగా అయితే మనం స్టేట్మెంట్ చూసామో, ఇక్కడ యూలర్స్ థీరంది స్టేట్మెంట్ ఏ విధంగా ఉందో, సో అక్కడ కూడా హయ్యర్ ఆర్డర్ యూలర్స్ థీరం స్టేట్మెంట్ ఉంటుందన్నమాట ఈ విధంగా. ఓకే, సో
ఇది ఏ విధంగా ఉందో అక్కడ హయ్యర్ ఆర్డర్కి కూడా ఏ విధంగా మనకు స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ని చూసి మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, మనకు ఫస్ట్ యూనిట్ ఇలా క్లియర్గా ఉంది. సెకండ్ థర్డ్ యూనిట్ అడుగుతున్నారు. సెకండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు ప్లేలిస్ట్లో ఉన్నాయండి, కానీ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, బోర్డు పైన చెప్పింది ఉంటుంది, కొంచెం రీసౌండ్ ఉంటుంది. సో అది గురించి మళ్ళీ న్యూ వీడియోస్ చేస్తున్నాను. ఫోర్త్ యూనిట్ అనేది కొంచెం కష్టం అండి. ఇప్పుడు ఈ తక్కువ టైంలో మనం ఫోర్త్ యూనిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము, అది లెంతీ టాపిక్, మళ్ళీ ఈ ఎగ్జామ్స్ టైంలో అది ఇబ్బంది అవుతుంది. సో మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సెకండ్ యూనిట్, ఫస్ట్ యూనిట్లో ఇంకో 2 వీడియోస్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. సెకండ్ యూనిట్లో ఏం చేద్దామంటే, సెకండ్ యూనిట్లో ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ని మాత్రమే ఒక 10 వీడియోస్గా ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఓన్లీ 10 వీడియోస్లోనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ, సెకండ్ యూనిట్ పార్షియల్ డిఫరెన్షియల్ అండ్ ఇట్స్ డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనే టాపిక్ ఉంది కదా. ఇందులో మనకు మ్యాక్సిమం మినిమం పైన లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్స్ పైన క్వశ్చన్ వస్తుంది. ఎగ్జామ్లో 100%గా లాంగ్ క్వశ్చన్ వస్తుంది. సో మనం డైరెక్ట్గా సెకండ్ యూనిట్లో మనం ఏం చెప్తాము అంటే, మ్యాక్సిమం మినిమం ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేయాలి, లెగ్రాంజెస్ మల్టిప్లైయర్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా చేయాలి. ఓకే, సో మ్యాక్సిమం మినిమం పైన ఒక 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం, లెగ్రాంజెస్ మల్టిప్లైయర్స్ పైన ఒక 5 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అదేవిధంగా థర్డ్ యూనిట్కి వచ్చినట్లయితే, థర్డ్ యూనిట్లో రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఎవాల్యూట్స్ అండ్ ఎన్వెలప్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, న్యూటోనియన్ మెథడ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. మనకు షార్ట్ క్వశ్చన్స్ మనకు మంచిగా కవర్ అయ్యేది అంటే థర్డ్ యూనిట్ నుంచే. సో అక్కడ మనం ఒక 10 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మెథడ్కి ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా చేయాలన్నది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.